టీడీపీ వైసీపీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా వచ్చినది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్రాంతి ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆత్మకూరి రామకోటయ్య ఇతర కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం స్థానిక జమునా కాంప్లెక్స్ లోని ఎస్ఆర్కే పార్కు నందు శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ టీడీపీ పార్టీ వైసీపీ పార్టీ అరాచక పాలనను అంతమొందించడానికి టీడీపీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. అధికారమే ధ్యేయంగా 80 ఏళ్ల రాజకీయ బానిసత్వం నుంచి ప్రజలు బయటపడే మార్గాన్ని ప్రమాణం చేస్తున్నాను. ఆత్మకూరు రామకోటయ్యకి పదనం చెప్తున్న వారికి కూడా ప్రతి ఒక్కరిని పరామర్శించి ఆధిపత్య వర్గాలను మనపై పెత్తం చేసే వర్గాలను నమ్మి మనకు బాగు చేస్తారు, మనకేదో చేస్తారు అని ఆశపడి వాళ్ళని గెలిపించి వాళ్ళని మన నెత్తి మీద పెట్టుకుంటే ఎవరికైనా ఇదే గతి పడుతుంది. ఈ రోజు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీస్ మాలా కమ్యూనిటీ, మాదిగ కమ్యూనిటీ, యాదవ కమ్యూనిటీ, మైనారిటీ కమ్యూనిటీ, షెడ్యూల్డ్ ట్రైబ్ కమ్యూనిటీస్ ఉన్నారు. అధిక జనంగా ఉన్నటువంటి వేళతో మీరు మీపై ఆధిపత్యం చేసేటువంటి అల్ప సంఖ్యలతో కలవకుండా కాపులారా అధిక జనమైన మాతో కలవండి, అధికారం పంచుకుందాం. మీరు వారిని నమ్మి వెళ్ళి మోసపోయారు. ఈ రోజు మీరు చర్చించుకుంటున్నారు. ఈ రోజు ఇక్కడ అన్యాయం జరిగింది. బోలిశెట్టి అనేటువంటి ఒక ఎన్విరాన్మెంటలిస్ట్ ఎమ్మెల్యేగా ఉండి నేను పార్టీకి దూరంగా ఉంటున్నానని చెప్పారు. మరొక అడ్వకేట్ ఒక లేడీ రజనీ గారు అయి ఉంటారు. ఆమె ఒక హ్యూమనిస్ట్ గా ఉండి ఇలాంటి అరాచకత్వం భరించలేకపోతున్నాను, మనుషులపై దాడిని భరించలేకపోతున్నానని నేను పార్టీ నుంచి దూరంగా ఉంటున్నానని చెప్పారు. అని అంటే ఇట్స్ ఓన్లీ ఎ బిగినింగ్. నౌ యూ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ ఏం జరుగుతుంది, డెవలప్మెంట్స్ ఏంటనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఇది కాపులపై దాడా అనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి మనం ఆధిపత్య వర్గాలను నమ్మిన, వాళ్ళ వెంట తిరిగిన, వాళ్ళతో వెళ్ళిన చివరికి మిగిలేది ఇంతే. ఈ స్టోరీ నుంచి మనం నీతిని తెలుసుకోవాలి. కాబట్టి ఎవరికో ఉడిగం చేయటం కాదు, ఎవరికో దండం పెట్టడం కాదు, ఎవరినో నెత్తిన పెట్టుకుని పూజించడం కాదు. మనమే పాలన స్థాయిలోకి రావాలి, మనమే పాలించే కుర్చీలో కూర్చోవాలి. అందుకోసం అధిక జనం ఏకమవ్వండి, మాతో కాపులాగా మీరు కూడా కలవండి, అధికారం పంచుకుందాం. అంతేగాని ఆధిపత్యం వైపు కాదు, ఆధిపత్యం మనపై రుద్దడం కాదు, పెత్తనం మనపై చలాయించడం కాదు. గమనించండి, ఆలోచించండి. మనం ఏం చేయాలి, మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఈ రోజు మనందరం ఇక్కడ కూర్చున్నాం, మనందరం చదువుకున్నాం, రకరకాల ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, ఒక తెలివైనటువంటి వ్యక్తులుగా గౌరవంతో బ్రతుకుతున్నాం. దీనికి కారణం ఏమిటి అని అంటే మన పూర్వీకులు చేసిన శ్రమ, పోరాటం, పశువులు బాసినటువంటి విధానం, వారు ప్రాణాలు కోల్పోయినటువంటి విధానం, వాటన్నింటి వల్లే ఈ రోజు మనం ఆ ఫలాలు పొందుతున్నాం. మరి మన తర్వాత తరాల భవిష్యత్తుకి మనం బాధలు వేయొద్దా? వారి కోసం ఒక సభ్య సమాజాన్ని, సమాజాన్ని నిర్మించవద్దా? అందుకోసం ఇప్పుడు మనం పనిచేయాలి. మన భవిష్యత్తులు మార్చుకోవడానికి, మన తరువాత తరాల భవిష్యత్తులు మార్చుకోవడానికి ఈ లిబరేషన్ కాంగ్రెస్ ద్వారా ముందుకు వచ్చాం. ఈ రోజు కావలిలో జరిగినటువంటి ప్రోగ్రాం ఒక బిగినింగ్. ఫౌండేషన్ అనేటువంటిది బలంగా ఉంటే నిర్మాణం అనేటువంటిది బలంగా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ బలమైనటువంటి నిర్మాణం మనం లిబరేషన్ కాంగ్రెస్ అధిక జనం కోసం చేయాలి. అధిక జనాన్ని నిర్ణయాధికారం వైపు నడిపించడం కోసం చేయాలి. అది మనపై ఉన్నటువంటి బాధ్యత. మన పూర్వీకులు ఏ విధంగా మన కోసం ఆ రోజు కష్టపడి దాడులు వేశారు, ఆ రోజు పోరాటాలు చేసి హక్కులు సాధించి పెట్టారు. ఒక అంబేద్కర్ తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి అణగారిన వర్గాలకు, అంటరాని వర్గాలకు, ఆదివాసీ వర్గాలకు మానవ హక్కులు ఇవ్వాలని
పోరాటం చేసి రాజ్యాంగం రాసే అవకాశం వస్తే మహిళలకు సమానత్వం ఇవ్వాలని, అన్ని రంగాలలో సమాన ప్రతిపత్తి కల్పించాలని వారు చట్టాన్ని తయారు చేసి ముందుకు నడవబట్టే ఈ రోజు మహిళలైన పురుషులైన మానవ హక్కులు కలిగి ఉన్నారు. మహాత్మా పూలే ఆ రోజు చదువు ఇవ్వాలి, చదువు అనేటువంటిది వేల సంవత్సరాలుగా వీరికి అందకుండా చేశారు కాబట్టి అధిక జనానికి చదువు ఇవ్వాలని బ్రిటిష్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి పాలనలో కూడా మేమెంత ఉన్నామో అంత మాకు ప్రాతినిధ్యం ఇవ్వండి అని మొట్టమొదటిసారి ఒక ప్రతిపాదన ఇచ్చినటువంటి వ్యక్తి మహాత్మా పూలే. వారందరూ అలా చేయబట్టే ఈ రోజు ఈ ఫలాలను మనం అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఎదగాలి, మన జీవితాలని మనం సరి చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. దానిలో మనకు ఉండాల్సింది స్వాభిమానం, ఆత్మ గౌరవం ఉండాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది కోల్పోకుండా ఉండాలి. ఎక్కడకు వెళ్ళి మనం వాళ్ళ పంచ వీళ్ళ పంచ చేరడం కాదు, వాళ్ళకి వీళ్ళకి ఊడిగం చేయడం కాదు, ఆ నాయకుడి చుట్టూ ఈ నాయకుడి చుట్టూ బిర్యానీ కోసం మందు కోసం తిరగడం కాదు. మనమే నాయకులై పేదలను నడిపించే నాయకత్వ బాధ్యతలు మనం తీసుకోవాలి. మన కోట ఎలాగా ఇది మనం చేయాల్సినటువంటిది, మన ముందున్నటువంటి కర్తవ్యం. మనం చాలా మందిని చూసి ఇమిటేట్ చేస్తూ ఉంటాం. ఒక సినిమా యాక్టర్ని చూసి ఇమిటేట్ చేస్తాం, ఏదైనా మనకు నచ్చింది చూస్తే తిరిగి ఇమిటేట్ చేస్తాం, భాషను మాట్లాడుతూ ఉంటాం. నేను ఈ అధిక జనానికి ఏమి ఇమిటేట్ చేయమని చెప్తున్నానంటే, ఒక నెల్సన్ మండేలా ఏ విధంగా అయితే నల్ల జాతి విముక్తి కోసం పోరాడాడు, పోరాడి సంవత్సరాల కొలది జైల్లో ఉన్నాడు, ఆ తర్వాత ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి పార్టీ ద్వారా ఏ పోరాటం చేసి ఎవరి కోసమైతే జైలుకి వెళ్ళాడో వాళ్ళందరినీ నాయకులుగా చేసి సౌత్ ఆఫ్రికాకు అధ్యక్షుడుగా ఒక నాయకుడిగా ఎదిగి ఒక పాలన తీసుకుని రాగలిగాడు, పరిపాలన తన చేతిలోకి తెచ్చుకోగలిగాడు. అలాంటివి మనం ఇమిటేట్ చేద్దాం, అలాంటివి మనం కూడా తిరిగి చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వెనుకబడినటువంటి వర్గాల నుంచి వచ్చిన నాయకులు పెద్దలు ఏ విధంగా అయితే సక్సెస్ఫుల్ గా జాతి కోసం నిలబడ్డారో అలా సక్సెస్ఫుల్ గా జాతి వృద్ధి కోసం, జాతి అభివృద్ధి కోసం నిలబడటంలో మనం ఇమిటేట్ చేద్దాం. మనం అలాంటి ప్రయత్నం ఒకటి చేద్దాం. ఇది మన ముందున్నటువంటి కర్తవ్యం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరేది, ఈ రోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కావలిలో ఒక గొప్ప కార్యక్రమం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు ఇలాంటి కార్యక్రమాలు 175 నియోజకవర్గాలలో జరగాలి, అన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలలో జరగాలి, రాష్ట్ర వ్యాప్తంగా జరగాలి. పార్టీ పూర్తి స్థాయిలో నిర్మాణమై ఏదో ఎన్నికల్లో గెలిచామంటే గెలిచాము, పార్టీ ఉందంటే ఉందనేది కాదు. గ్రాస్ రూట్ నుంచి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టమైనటువంటి నిర్మాణం కలిగిన పార్టీగా ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఎమర్జీ కావాలి, పైకి రావాలి. అందుకోసం ప్రతి ఒక్కరూ మనం కృషి చేద్దాం. మన ముందున్నటువంటి మన పూర్వీకులను స్ఫూర్తిగా తీసుకున్నాం, వారి పోరాటాలను, ఆదర్శాలను, సిద్ధాంతాలను స్ఫూర్తిగా తీసుకుని మనం 2029లో పాలనలో అడుగు పెడదాం, నిర్ణయాధికారం సాధిద్దామని చెప్పి తెలియజేస్తూ, మన దేశంలో ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ సమాజం గురించి ఆలోచన చేసి, పేదల యొక్క ఆలోచన విధానం గురించి ఆలోచించి, పేదల యొక్క జీవితాలలో వెలుగులు నింపడానికి, వారి యొక్క కష్టాల నుండి, శ్రమల నుండి, పెత్తందారుల ప్రబంధ హస్తాల నుండి, బానిస సంఖ్యల నుండి విముక్తి కలిగించి వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపడానికి వచ్చినటువంటి ఆలోచన విధానమే ఈ పార్టీ, మనందరి పార్టీ, ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీ కోసం నేను ఈ కావల నియోజకవర్గంలో శక్తి వంచన లేకుండా కృషి చేసి రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు సాధించి సారథ్య బహుమతిగా ఇస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఈ కావల నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేసి రాబోయే రోజుల్లో ఈ
లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఒక సునామీగా సృష్టించి ఈ ప్రత్యర్థి ప్రతిపక్షం అయితే ఏదైతే ఉందో వైసీపీ టీడీపీ వాళ్ళ గుండెల్లో దర్పణించే విధంగా ముందుకు తీసుకెళ్తారని ఈ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో మన కావాలని తీసి గెలిపించి సారకి బహుమతిగా ఇస్తానని ఈ సభ తెలియజేస్తున్నాను.